అని చెప్పి ఒక బయటకు వదిలేస్తున్నారు ఇలాంటి సమాచారాన్ని. మీరేమంటున్నారు? అబ్బాయి లేదంటే తల్లి తండ్రి చెప్తా ఈ ఇంటానికి బాగుంటాయి. విజయచంద్ర గారు ప్రశ్న వేయచ్చండి తెలుగు సార్ ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు, నాగార్జున గారు చెప్పండి. విజయభాస్కర్ గారికి ఒక చిన్న ఇది ఇద్దాం అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను సార్. మీకు ఇంటెలిజెన్స్ మిగతా వేటితోటి పని లేదండి. మీరు ఎక్కడున్నా ఒక రియల్ ఎస్టేట్ ఆయన దగ్గరికి బాబు గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందంటే ఒక వెంచర్ కి అప్రూవ్ ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే గారు 2 లక్షలు అనేటువంటిది ఫిక్స్ చేశారు సార్ రేటు. అది ఉంటే గానీ రావట్లేదు అనేటువంటిది ఎవరైనా చెప్తున్నారండి. నేను అనేది ఏంటంటే సార్, మాలాంటి వాళ్ళం చెప్పేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని గ్రాస్ రూట్ లెవెల్లో విచారణ చేసుకోండి. అది నేను చెప్తాను. అంతా బాగుంది 2014-19 మధ్యలో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ 80% ఉన్నాయి, 90% ఉన్నాయి అంటే మూలానే మనం 2019లో బొక్కబోళ్ళ పడ్డారు. అందుకని ఏంటంటే అవినీతి అనేటువంటిది వాళ్ళు అని కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రమాదకరమైన విషయం, వీళ్ళు ఏకమైపోయారు. వాళ్ళ గవర్నమెంట్ లో ఎవరైతే చలాయించారో ఇవాళ కూడా వాళ్ళే వీళ్ళ దగ్గర చలాయిస్తున్నారు అనేటువంటి అనేక నియోజకవర్గాల్లో ఉన్నాయి. కామన్ ఓపెన్ సీక్రెట్. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు గమనించుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా ఎంత కష్టపడ్డా మీరంతా ఎంత పోరాడినా నేను నాగార్జున గారు మీ పాయింట్ ఏకీభవిస్తాను. 9 నెలలైనా ఈ పాయింట్ రిపీటెడ్ గా చెప్తున్నారు అని అంటే తండ్రి చెప్పాడు, తల్లి పిల్లల మీద అరిశారు, బాగుంటాయి వినటానికి. కానీ రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? 9 నెలలు అయిన తర్వాత వాన్ చేస్తున్నారా ఆయన ఇంకా అన్నదే ఇక్కడ మేజర్ పాయింట్. విజయభాస్కర్ గారు చెప్తే నేను జనసేన వర్షన్ తీసుకుంటాను. విజయభాస్కర్ గారు, మరి ఇప్పుడు నిన్న చెప్తున్నారు వాళ్ళు లబ్ధిదారులను సంఖ్య తగ్గించేయబోతున్నారు అని. ఇది కుట్రే కదా, కుట్ర కిందే వస్తుంది ఇది కూడా. వాళ్ళు